రిచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఒక విషయం చెప్పాలి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీళ్ళతో ఒక లైక్ పడేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవేళ ఈరోజు కేంద్రంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు తన రాజ్యాంగాన్ని, తనదైన ప్రభుత్వాన్ని ఈవేళ ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు ఏపీ సచివాలయంలో. దీనికి అందరు మంత్రులు 164 మంది సభ్యులతో కూడిన మంత్రులు కూడా కలిసి అందరూ వచ్చారు. అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా చంద్రబాబు నాయుడు లాగా అసెంబ్లీ మొహం చూడ్డు, అసెంబ్లీకి రాడు అని అందరూ తీర్మానించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడుని చూడాలనుకున్నాడో, అసెంబ్లీ ఎలా ఉందని తెలుసుకోవాలనుకున్నాడో, ఏమనుకున్నాడో మొత్తానికి అసెంబ్లీకి వచ్చారు. 18 సీట్లు లేకపోతే ప్రతిపక్షం హోదా రాదు. మరి ఈ అయ్యగారికి వచ్చింది 11 సీట్లు వచ్చినాయి కాబట్టి పద అని నడుచుకుంటూ నడవాలి. 11 వెంకేసుకొని అమరావతి సెక్రటరియట్లోకి కారు ప్రవేశం లేదు, బయటే ఆపాలి. ఏ ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే బయట ఆపుకోవాలి. అయితే ఈయనకి కేవలం మినిస్టర్ హోదా కూడా లేదు, ఎమ్మెల్యే హోదాని. అయితే చంద్రబాబు నాయుడు చెప్పాడంట, మర్యాదగా ఆయనకి మాజీ సీఎం హోదా ఇవ్వండి అని చెప్పారంట. అందుకని మాజీ సీఎం హోదాలో ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలో సెక్రటరియట్ లోనికి కారుతో ప్రవేశించారు. ఆయన ఛాంబర్ ఆయనకు ఉంది, ఆయన ఛాంబర్ దగ్గర ఈయనతో పాటు ఆయన 10 మంది ఎమ్మెల్యేలు ఈయన కలిపి అందరిలోనికి వచ్చారు. అలా 10 మంది ఎమ్మెల్యేలు కార్లు బయట పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి ప్రత్యేక హోదా తేకపోయినా, ప్రత్యేక దాని పేరేమంటారు, ప్రోటోకాల్ లేకపోయినా, ఏం లేకపోయినా మరి ఇది ఈసారి రానిచ్చారో మరి అసెంబ్లీలోకి కారుతో మాజీ సీఎంని. మరి ప్రతిసారి రాణిస్తారో తెలియదు కానీ ఈసారి మాత్రం రానిచ్చారు. మాజీ సీఎం తన కారుతో సహా సెక్రటరియట్లో కాలు పెట్టారు, ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 175 మంది ప్రమాణ స్వీకారాలు ఈవేళ ఉదయాన్నే చేసేశారు గవర్నర్ సమక్షంలో. మన స్పీకర్లో తెలిసిందే కదా, ఎవరో బుచ్చయ్య చౌదరిని ఏపీ స్పీకర్గా పెట్టేశారు. డిప్యూటీ స్పీకర్ని ఎవరు పెడతారో తెలియదు. ప్రస్తుతానికి చాలామంది పేర్లు నడిచినాయి, కానీ బుచ్చయ్య చౌదరి చివరికి స్పీకర్గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏమైనా కంగ్రాట్స్ టు ఆల్ ది ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్షమించాలి. మీ విలువైన అభిప్రాయాలు, ఈసారి మళ్ళీ కారుతో అసెంబ్లీలోకి ప్రవేశిస్తాడా, చంద్రబాబు అవకాశం ఇస్తాడా, ప్రత్యేక ఆయన ప్రోటోకాల్ లేకుండా జగన్ని లోనికి రాణిస్తారా, లేక ప్రోటోకాల్ పాటిస్తారా, ఏ విషయం అనేది మీరు మీ విలువైన అభిప్రాయాల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.